హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే పులగం మరియు పల్లీల చట్నీ అండి. మనం రెగ్యులర్గా చేసుకునే పులగం కంటే కూడా ఈ పులగం చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇది రాయలసీమలో బాగా స్పెషల్గా చేస్తూ ఉంటారండి. దీన్ని మా అమ్మమ్మ గారు బాగా స్పెషల్గా చేస్తూ ఉంటారు. అందుకే నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా పులగానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. చూడండి, పొట్టు లేకుండా ఉన్న పెసరపప్పును తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే పొట్టు ఉన్న పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఈ కప్పుకు 3 ఇంతల రైస్ని తీసుకున్నానండి. చూడండి, నార్మల్ రైస్ తీసుకున్నాను. ముందుగా ఈ పెసరపప్పును మనము దోరగా వేయించుకోవాలి. ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులో ఈ పెసరపప్పును వేసి 2-3 నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పెసరపప్పునంతా కూడా మనము దోరగా వేయించుకోవాలి. కొంతమంది పెసరపప్పును వేయించకుండా కూడా చేస్తూ ఉంటారు. కానీ పెసరపప్పుని ఈ విధంగా దోరగా వేయించి పులగం వండుకోవడం వల్ల మరింత టేస్టీగా ఉంటుందండి. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూస్తే పెసరపప్పు బాగా వేగిపోయింది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. అందులోకి రైస్ని వేసేసుకుందాము. అదేవిధంగా వేయించి పెట్టుకున్న పెసరపప్పును కూడా వేసేసుకుందాము. ఇందులో వాటర్ని పోసి ఈ పెసరపప్పు రైస్ని శుభ్రంగా కడుక్కోవాలి 2-3 సార్లు. ఈ విధంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు రైస్లో వాటర్ని పోసి ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టుకుందాము. అదేవిధంగా ఈ పులగానికి కావలసిన మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా చూసేద్దాము. శుభ్రంగా కడిగి పెట్టుకున్న పెసరపప్పు రైస్ అండి ఇది. ఈ బౌల్ని పక్కన పెట్టుకుందాము. అదేవిధంగా ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పడుతుంది. అదేవిధంగా వేయించుకున్న ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ పడుతుంది. సాల్ట్ రుచికి సరిపడా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ చూద్దాము. స్లైస్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 2 పెద్దవి తీసుకున్నాను. అదేవిధంగా 6 పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. టమాటాలను కూడా స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నానండి, 2 పెద్దవి తీసుకొని. చివరగా కరివేపాకు 1 రెమ్మ పడుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక పెద్ద డీప్గా ఉన్న బౌల్ని తీసుకున్నానండి. అందులోనే నేను పులగాన్ని వండుతున్నాను. దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసేసుకుందాము. ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. రెండు 3 నిమిషాల తర్వాత చూస్తే లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇందులోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటుతూ ఉంటుందండి, అయినా పర్వాలేదు, బాగా దోరగా వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దోరగా వేగిపోయింది కదా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకుందాము. ఈ టమాటా ముక్కల్ని 2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇదే విధంగా అలసంద పప్పు యూజ్ చేసి కూడా మనము పులగాన్ని చేసుకోవచ్చండి. అది కూడా చాలా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల పాటు ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని వేసేసుకుందాము. ఈ పెసరపప్పు బియ్యం నానిన తర్వాత నేను కొలిచానండి. ఇవి 2.5 గ్లాస్ వరకు ఉన్నాయి. పులగానికి 1 గ్లాస్ రైస్కి వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ పడుతుంది. అందువల్ల ఈ పెసరపప్పు రైస్ అన్నీ కలిపి 2.5 గ్లాస్ ఉంది కాబట్టి దీనికి డబల్ 5 గ్లాసుల వాటర్ని పోస్తున్నానండి. చూడండి, ఇదే గ్లాస్తో పోసాను 5 గ్లాసులు కూడా. వాటర్ అంతా కూడా యాడ్ చేసిన తర్వాత ఈ పులగానికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 7-8 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. 7-8 నిమిషాల తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలుతూ ఉంటుంది. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని 10-12 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 10-12 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, రైస్ చాలా వరకు ఉడికిపోయిందండి, 90% ఉడికిపోయింది. మీరు బాగా జాగ్రత్తగా గమనించండి. రైస్ చాలా వరకు ఉడిపోయిందండి, కొద్దిగా మాత్రమే తడి ఉంది. ఇది కూడా ఆరిపోయిందంటే మనకి పులగం రెడీ అయిపోయినట్లే. కాబట్టి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. 3-4 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత పులగం మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి,
మనకి పులగం రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. పులగం మనకి రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు పల్లీల చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ పల్లీల చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాము. పల్లీలు 1 కప్పు తీసుకున్నానండి. అదేవిధంగా సాల్ట్ రుచికి సరిపడా, ఆయిల్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ పడుతుంది. అదేవిధంగా పచ్చిమిరపకాయలు 20 తీసుకున్నాను. ఇవి కారం చాలా తక్కువగా ఉన్నాయండి, అందువల్ల ఎక్కువ తీసుకున్నాను. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నవి 3 పెద్దవి తీసుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ కూడా 2 మీడియం సైజ్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు కూడా 6 పడతాయి. చింతపండు కొద్దిగా పడుతుంది. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులో పల్లీలను వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల ఇవి బాగా దోరగా వేగుతాయి. మనం చేసుకున్న పులగంలోకి ఈ చట్నీ పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి, చాలా బాగుంటుంది. చూడండి, 2 నిమిషాల తర్వాత చూస్తే పల్లీలు బాగా దోరగా వేగిపోయాయి కదా. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకుందాము ఒక 10 నిమిషాల పాటు. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అవ్వగానే ముందుగా పచ్చిమిరపకాయలను యాడ్ చేస్తున్నాను. ఈ కడాయిలో పచ్చిమిరపకాయలు వేసిన వెంటనే అవి చిటపట్లాడుతూ ఉంటాయి. వెంటనే మనము మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. 2-3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూడండి, పచ్చిమిరపకాయలు కూడా దోరగా వేగిపోయాయి కదా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. చూడండి, 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసుకొని కుక్ చేసుకుందాము 3 నిమిషాల పాటు. నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయండి. ఇవన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవన్నీ కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు చల్లారి పెట్టుకుందాము. ఈలోపు మనము పల్లీలను పొట్టు తీసి పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా తయారయ్యాయి పల్లీలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ వేయించి పెట్టుకున్న పల్లీలను వేసేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకుందాము. ఈ పల్లీలను మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి వలిచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అదేవిధంగా చింతపండును యాడ్ చేస్తున్నాను. వీటిని యాడ్ చేసిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయల మిశ్రమాన్ని వేసేసుకుందాము. ఇవి బాగా చల్లారిపోయాయండి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మామూలుగా అయితే ఈ పచ్చడిని రోటిలో రుబ్బుకుంటే చాలా బాగుంటుందండి, కానీ నా దగ్గర పెద్ద రోల్ లేదు, చాలా చిన్న రోల్ మాత్రమే ఉంది. దాంట్లో ఈ పచ్చడి పట్టదు, అందువల్ల నేను మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. చూడండి, సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత దీన్ని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోకూడదు. చూడండి, ఈ విధంగా కచ్చాపచ్చగా ఉంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి రెడీ అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదండి, ఎంత సింపుల్గా ఈ పల్లీల చట్నీని తయారు చేసుకున్నామో. చాలా బాగుంటుందండి దీని టేస్ట్. ఇది స్పెషల్లీ పులగంలోకి అయితే మరింత టేస్టీగా ఉంటుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా. మనం ఇప్పుడు వేడివేడిగా పులగాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. పులగాన్ని ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత ఇందులోకి చట్నీని కూడా పెట్టేద్దాము. చూసారు కదండి, ఎంత సింపుల్గా ఈ పులగం మరియు పల్లీల చట్నీని ప్రిపేర్ చేస్తున్నామో. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్ వచ్చేసి. దీన్ని స్పెషల్లీ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు. మాది కూడా రాయలసీమలోని కర్నూలు డిస్టిక్ అండి, అందువల్ల నాకు ఈ రెసిపీ గురించి చాలా బాగా తెలుసు. ఈ పులగాన్ని మా ఇంట్లో కూడా బాగా ఇష్టపడుతుంటారు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. అందుకే నేను రెగ్యులర్గా చేసుకునే పులగం కంటే ఈ పులగాన్ని మీకు కూడా పరిచయం చేయాలని చెప్పేసి నేను షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.